రైట్ వంశీని పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడకి తరలిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా దాటింది వంశీకి చెందిన ఆ వెహికల్. పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీసులు అలానే వంశీని తీసుకువెళ్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పంతంగి టోల్ ప్లాజా దాటింది. ఈ రోజు మధ్యాహ్నానికి విజయవాడకి చేరుకొనున్నారు. వెళ్లిన వెంటనే కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టులో విచారణ జరగనుంది. అయితే కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో మరి వంశీపై విచారణ జరగనున్న నేపథ్యంలో కోర్టులో ఎలాంటి విచారణ జరగనుంది, ఎలా సాగనున్నాయి ప్రొసీడింగ్స్, పూర్తి వివరాలు అందించడానికి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రొసీడింగ్స్ ఎలా జరగనున్నాయి, విచారణ ఎలా సాగనుంది, అలానే ఈ కేసు ఎఫెక్ట్ అనేది 20వ తారీఖున ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో దానిపై విచారణ ఉందో దానిపై ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా అనేక ట్విస్టుల నడుమ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదటగా మనం టీడీపీ కార్యాలయం దాడి కేసు గన్నవరంలో ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పటికీ ఆ కేసులో ఇంటీరియం బెయిల్ ఉండడం వల్ల ఆ కేసులో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. అయితే అనూహ్యంగా ఈ కేసు కాకుండా మరొక కేసు పడమట పోలీస్ స్టేషన్లో నమోదవడం, అందులో సత్యవర్ధన్ ఏదైతే మొదట టీడీపీ ఆఫీస్లో దాడి ఏదైతే జరిగిందో ఆ దాడిలో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు కేసు మొత్తం కూడా సత్యవర్ధన్ చుట్టూనే తిరుగుతుంది. అనూహ్యంగా అతను కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదని, తను అక్కడ లేనని జడ్జి ముందు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ కనుమరుగైపోవడం, ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడమట పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ అండ్ అలాగే బెదిరింపు, దాడి కేసు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదవడంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు బయటికి రాలేదు. బట్ అనూహ్యంగా గత 3-4 రోజులుగా పరిణామాలు పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. మరోపక్క ఇవాళ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ అండ్ అలాగే రెగ్యులర్ బెయిల్ పైన కూడా తీర్పు ఉంది. అండ్ అలాగే మరోపక్క సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా ఈ కేసులకు సంబంధించి అనేక మంది బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్స్ అండ్ అలాగే రెగ్యులర్ బెయిల్స్ కోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నాడో అతను మొదట ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నాడు. అండ్ ఇప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా ఇతనే కీలకంగా ఉన్నాడు. మొదట అతను ఫిర్యాదు ఇచ్చాడు, ఇప్పుడు ఆ ఫిర్యాదుకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. మరోపక్క అతని వైపు నా తల్లిదండ్రులు అతను కనిపించడం లేదు, కిడ్నాప్ చేశారని చెప్పి కూడా, దాడి చేశారని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు మొత్తం కూడా సత్యవర్ధన్ చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపైన జరిగినటువంటి దాడి విషయాలకు సంబంధించి కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలోనే దాదాపు 70 మంది పైన కేసులు నమోదు చేశారు. అనేక మందిని అరెస్టు చేయడం జరిగింది. సిఐడి పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అనేక మందికి ఈ కేసులో ముందస్తు బెయిల్ రావడం జరిగింది. వంశీకి కూడా ఈ కేసులో యాంటిసిపేటరీ వచ్చింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ దాడి కేసుకు సంబంధించి తెరపైకి రావడంతో ఇక అటు వంశీ వర్గీయులు కూడా చాలా ఇబ్బందులకు, అంటే ఒక సస్పెన్స్కి గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ అంచనా భిన్నంగానే వెళ్ళింది. ఈ కేసులో అనుకున్న విధంగానే యాంటిసిపేటరీ రావడం, కానీ ఇప్పుడు ఇది తెరపైకి రావడంతో దీనికి సంబంధించి కూడా వాళ్ళు ముందుకెళ్లేందుకు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో పక్కన అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మెడికల్ టెస్టులు అండ్ అలాగే ఏవైతే మిగతా ఫార్మాలిటీస్ ఉంటాయో వాటిని పూర్తి చేసిన తర్వాత కోర్టుకు తీసుకొస్తారు. మరో పక్కన ఈ టీడీపీ కార్యాలయం దాడి కేసుకు సంబంధించి ఏదైతే వాదనలు పూర్తయ్యాయి కాబట్టి జడ్జిమెంట్ మాత్రమే మిగిలింది కాబట్టి ఆ కేసు పైన ఈ కేసు ప్రభావం చూపించేటటువంటి అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా కేసు పెట్టి అరెస్ట్ చేశారో దీనికి సంబంధించి మరోసారి రెగ్యులర్ బెయిల్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పాత కేసుకి అటాచ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా కోర్టులో వంశీకి సంబంధించినటువంటి లాయర్స్ కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎస్ క్రాంతి.